ఓం శాంతి. మధురమైన పిల్లలారా, పతీత్ నుండి పావనంగా చేసే తండ్రిపై మీకు చాలా లవ్ ఉండాలి. ఉదయమే లేచి మొట్టమొదట శివబాబా గుడ్ మార్నింగ్ అనని చెప్పండి. ప్రశ్న: అక్యురేట్ స్మృతి కొరకు ఏ ధారణ కావాలి? అక్యురేట్గా స్మృతి చేసేవారి గుర్తులేమిటి? జవాబు: అక్యురేట్ స్మృతి కొరకు ధైర్యత, గంభీరత, తెలివి ఉండాలి. వీటి ధారణ ఆధారంతో ఎవరైతే స్మృతి చేస్తారో వారి స్మృతితో కలుస్తుంది. తండ్రి నుండి కరెంటు వస్తే ఉంటుంది. ఈ కరెంటుతో ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యవంతులుగా అవుతారు. మనస్సు ఒక్కసారిగా శీతలంగా, ఆత్మ సతో ప్రధానంగా అవుతూ ఉంటుంది. ఓం శాంతి. తండ్రి చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు, తతత్వం అంటే ఆత్మ అయిన మీరు కూడా శాంతి స్వరూపులే. సర్వ ఆత్మల స్వధర్మమే శాంతి. శాంతిధామం నుండి ఇక్కడికి వచ్చి మీరు టాకీగా అవుతారు. మీ పాత్ర పోషించేందుకు మీకు ఈ కర్మేంద్రియాలు లభించాయి. ఆత్మ చిన్నదిగా పెద్దదిగా అవ్వదు. శరీరము చిన్నదిగా పెద్దదిగా అవుతుంది. తండ్రి అంటారు, నేను శరీరధారిని కాదు. నేను పిల్లలతో సన్ముఖంలో కలిసేందుకు రావాల్సి ఉంటుంది. ఒక తండ్రి ఉన్నాడనుకోండి, ఆయనకి పిల్లలు పుడితే ఆ పిల్లలు నేను పరంధామం నుండి వచ్చి జన్మించి తల్లిదండ్రులను కలిసేందుకు వచ్చాను అని అనరు. భలే ఏదైనా కొత్త ఆత్మ ఎవరి శరీరంలోకి వచ్చినా, లేక ఏదైనా పాత ఆత్మ ఎవరి శరీరంలోకి ప్రవేశించినా అది నేను మాతాపితాలను కలిసేందుకు వచ్చాను అని అనదు. మాతాపిత ఆటోమేటిక్గా లభిస్తారు. ఇది కొత్త విషయము. తండ్రి అంటారు, నేను పరంధామం నుండి వచ్చి పిల్లలు మీ సన్ముఖంలో ఉన్నాను. పిల్లలకు మళ్ళీ జ్ఞానం ఇస్తాను. ఎందుకంటే నేను నాలెడ్జ్ఫుల్ జ్ఞానసాగరుణ్ణు. నేను పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు, రాజయోగం నేర్పించేందుకు వస్తాను. రాజయోగము భగవంతుడే నేర్పిస్తారు. కృష్ణుని ఆత్మకు ఈ ఈశ్వరీయ పాత్ర లేదు. ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉన్నది. ఈశ్వరునికి కూడా తన పాత్ర ఉంది. కనుక తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి. స్వయాన్ని ఆ విధంగా భావించండి అని ఎంత మధురంగా ఉంటుంది. మేము ఎలా ఉండేవాళ్ళము, ఇప్పుడు ఎలా అవుతూ ఉన్నాము. ఈ డ్రామా వండర్ఫుల్గా ఎలా తయారైందో ఇప్పుడు మీరు అర్థం చేయిస్తారు. ఇది పురుషోత్తమ సంగమ యుగము. ఈ మాత్రం గుర్తున్న సత్యయుగానికి వెళ్ళేవారమని పక్కా అవుతుంది. ఇప్పుడు సంగమయుగంలో ఉన్నారు, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. కనుక తప్పకుండా పావనంగా అవ్వాలి. లోపల చాలా ఖుషి ఉండాలి. ఓహో, అనంతమైన తండ్రి చెప్తూ ఉన్నారు, మధురాతి మధురమైన పిల్లలు, నన్ను స్మృతి చేస్తే మీరు సతో ప్రధానంగా అవుతారు. విశ్వానికి యజమానులుగా అవుతారు. తండ్రి పిల్లల్ని ఎంత ప్రేమిస్తారు. కేవలం టీచర్ రూపంలో చదివించి ఇంటికి వెళ్తారని కాదు, వీరు తండ్రి టీచర్ మిమ్మల్ని చదివిస్తారు కూడా, స్మృతి యాత్ర కూడా నేర్పిస్తారు. ఇలా విశ్వానికి యజమానులుగా చేసే, పతీత్ నుండి పావనంగా చేసే తండ్రిపై ఎంత ప్రేమ ఉండాలి. ఉదయం లేస్తూనే మొట్టమొదట శివబాబాకి గుడ్ మార్నింగ్ చెప్పాలి. గుడ్ మార్నింగ్ అంటే స్మృతి. బాబాని స్మృతి చేస్తే చాలా సంతోషంగా ఉంటారు. పిల్లలు తమ హృదయాన్ని మేము ఉదయమే లేచే అనంతమైన తండ్రిని ఎంత స్మృతి చేశామో ప్రశ్నించుకోవాలి. మనుషులు భక్తి కూడా ఉదయమే చేస్తారు కదా. భక్తి ఎంత ప్రేమతో చేస్తారు. కానీ చాలామంది పిల్లలు హృదయపూర్వకంగా నిజమైన ప్రేమతో స్మృతి చేయరని బాబాకి తెలుసు.
ఉదయం లేచి బాబాకు గుడ్ మార్నింగ్ చెప్పి జ్ఞాన చింతన చేస్తే సంతోషం పాదరసం పైకెక్కుతుంది. తండ్రికి గుడ్ మార్నింగ్ చెప్పకపోతే పాపభారం ఎలా దిగుతుంది? ముఖ్యమైనదే స్మృతి. దీనితో భవిష్యత్తు కొరకు మీకు గొప్ప సంపాదన జరుగుతుంది. ఈ సంపాదన కల్పకల్పాంతరాలకు పనికి వస్తుంది. చాలా ధైర్యము, గంభీరత, తెలివి స్మృతిలో ఉండాలి. అందాజుగా మేము బాబాను చాలా స్మృతి చేస్తామని చెప్తారు, కానీ యాక్యురేట్గా స్మృతి చేయడంలో శ్రమ ఉంది. ఎవరైతే తండ్రిని ఎక్కువగా స్మృతి చేస్తారో వారికి కరెంటు ఎక్కువగా లభిస్తుంది. ఎందుకంటే స్మృతితో స్మృతి కలుస్తుంది. యోగము మరియు జ్ఞానము రెండు విషయాలు. యోగము సబ్జెక్టే వేరు, ఇది చాలా పెద్ద సబ్జెక్టు. యోగంతోనే ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. స్మృతి లేకుండా స్మృతి సతో ప్రధానంగా అవ్వడం అసంభవం. చాలా బాగా ప్రేమతో స్మృతి చేస్తే ఆటోమేటిక్గా కరెంటు లభిస్తుంది. ఆరోగ్యంగా అవుతారు. కరెంటుతో ఆయుష్ కూడా పెరుగుతుంది. పిల్లలు స్మృతి చేస్తే బాబా కూడా సర్చ్ లైట్ ఇస్తారు. తండ్రి చాలా భారీ ఖజానాను పిల్లలు మనకి ఇస్తారు. శివబాబా మనల్ని చదివిస్తున్నారని మధురమైన పిల్లలు పక్కాగా గుర్తుంచుకోవాలి. శివబాబా పతిత్ పావనుడు, సద్గతి దాత కూడా. సద్గతి అంటే స్వర్గరాజ్యం ఇస్తారు. బాబా ఎంత మధురంగా ఉన్నారు, ఎంత ప్రేమగా కూర్చొని పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. తండ్రి ఈ దాదా ద్వారా మనల్ని చదివిస్తూ ఉన్నారు. బాబా ఎంత మధురమైన వారు, ఎంత ప్రేమిస్తారు, ఏ కష్టము ఇవ్వరు. కేవలం నన్ను స్మృతి చేయండి, సృష్టి చక్రాన్ని గుర్తు చేసుకోండి అని చెప్తారు. తండ్రి స్మృతితో హృదయం ఒక్కసారిగా శీతలమైపోవాలి. ఒక్క తండ్రి స్మృతియే సతాయించాలి. ఎందుకంటే తండ్రి నుండి ఎంత భారీ వారసత్వం లభిస్తుంది. మాకు తండ్రిపై ఎంత ప్రేమ ఉంది, దైవీ గుణాలు ఎంతవరకు ఉన్నాయి అని స్వయాన్ని చూసుకోవాలి. ఎందుకంటే పిల్లలైన మీరు ముళ్ళు నుంచి పుష్పాలుగా అవుతూ ఉన్నారు. ఎంతెంత యోగంలో ఉంటే అంత ముళ్ళు నుండి పుష్పాలుగా సతో ప్రధానంగా అవుతూ ఉంటారు. పుష్పాలుగా అయ్యారంటే ఇక్కడ ఉండలేరు. పూల తోట అంటే స్వర్గము. అనేక ముళ్లను పుష్పాలుగా తయారు చేసేవారిని సత్యమైన సుగంధ పుష్పాలని అంటారు. ఇప్పుడు ఎవ్వరికీ ముళ్ళు గుచ్చరాదు. క్రోధము కూడా చాలా పెద్ద ముళ్ళు. చాలామందికి దుఃఖము కలిగిస్తూ ఉంటుంది. పిల్లలు మీరు దుఃఖ ప్రపంచాన్ని దాటి వచ్చేశారు. మీరు సంగమయుగంలో ఉన్నారు. తోటమాలి పుష్పాలను విడిగా ఒక పాత్రలో ఉంచినట్లుగా అలా పుష్పాలైన మిమ్మల్ని సంగమయుగం అనే పాత్రలో వేరుగా ఉంచారు. పుష్పాలైన మీరు మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోతారు. కలియుగముళ్ళు భస్మమైపోతాయి. మాకు పారలౌకిక తండ్రి నుండి అవినాశి వారసత్వం లభిస్తుందని మధురమైన పిల్లలకి తెలుసు. ఎవరైతే సత్యమైన పిల్లలుగా ఉంటారో, ఎవరికి బాప్ దాదా అంటే పూర్తి ప్రేమ ఉంటుందో వారికి చాలా ఖుషి ఉంటుంది. మేము విశ్వానికి యజమానిగా అవుతాము. పురుషార్థంతోనే విశ్వానికి యజమానిగా అవుతారు. కేవలం మాటలతో కాదు. మేము మా కొరకు మళ్ళీ సూర్యవంశీ చంద్రవంశీ రాజధాని స్థాపన చేస్తున్నామని అనన్యమైన పిల్లలకు సదా స్మృతి ఉంటుంది. మధురమైన పిల్లలు, మీరు చాలామందికి ఎంతో కళ్యాణం చేస్తే అంత మీకు ప్రతిఫలం లభిస్తుందని తండ్రి చెప్తూ ఉన్నారు. అనేక మందికి మార్గం చూపిస్తే అనేక మంది నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. జ్ఞానరత్నాలతో జోలె నింపుకొని మళ్ళీ దానం చేయాలి. జ్ఞానసాగరుడు మీకు పళ్ళెంలో రత్నాలతో నింపి ఇస్తారు.
వాటిని దానం చేసేవారు అందరికీ ప్రియమనిపిస్తారు. కనుక పిల్లలతో ఎంత ఖుషి ఉండాలి. తెలివిగా ఉండే పిల్లలు మేము బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకుంటాము అని అంటారు. ఒక్కసారిగా అతుక్కుపోతారు. ప్రాణమిచ్చే తండ్రి లభించారని తెలుసు కనుక తండ్రిపై చాలా ప్రేమ ఉంటుంది. జ్ఞానయుక్త వరదానం ఎలా ఇస్తారంటే దాని ద్వారా మనం ఎలా ఉండేవారమో ఎలా అవుతాము. దివాళా నుండి సంపన్నంగా అవుతాము. బండారాన్ని ఇంత నిండుగా చేస్తారు. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత ప్రేమ ఉంటుంది, అంత ఆకర్షణ కలుగుతుంది. సూది శుభ్రంగా ఉంటే అయస్కాంతం వైపు ఆకర్షింపబడుతుంది కదా. తండ్రి స్మృతితో తుప్పు వదిలిపోతుంది. ఒక్క తండ్రి కాకుండా ఇంకెవరు గుర్తు రాకూడదు. ఉదాహరణకి స్త్రీకి పతిపై ఎంత ప్రేమ ఉంటుంది. మీకు కూడా నిశ్చితార్థం జరిగింది కదా. నిశ్చితార్థం ఖుషి తగ్గుతుందా? శివబాబా అంటారు, మధురమైన పిల్లలు, మీ నిశ్చితార్థం నాతో జరిగింది, బ్రహ్మతో కాదు. నిశ్చితార్థం పక్కా అయిపోయింది. మరైతే వారి స్మృతి సతాయించాలి. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురమైన పిల్లలు, నిర్లక్ష్యం చేయకండి. స్వదర్శన్ చక్రధారులుగా అవ్వండి. లైట్ హౌస్గా అవ్వండి. స్వదర్శన చక్రధారిగా అవ్వడం బాగా ప్రాక్టీస్ అయితే మీరు జ్ఞాన సాగర్లుగా అవుతారు. ఉదాహరణకు స్టూడెంట్ చదువుకొని టీచర్గా అవుతాడు కదా. మీ వ్యాపారమే ఇది. అందరినీ స్వదర్శన చక్రధారులుగా చేసినప్పుడే చక్రవర్తి రాజా రాణులుగా అవుతారు. కాబట్టి బాబా పిల్లలను సదా స్వదర్శన చక్రధారులుగా అయ్యి చూస్తూ ఉన్నారా అని అడుగుతుంటారు. తండ్రి కూడా స్వదర్శన చక్రధారినే కదా. మధురమైన పిల్లలు, మిమ్మల్ని వాపస్ తీసుకుని వెళ్ళేందుకు తండ్రి వచ్చారు. పిల్లలు లేకుంటే నాకు కూడా అస్థిమితంగా ఉంటుంది. సమయం అయినప్పుడు అస్థిమితంగా ఉంటుంది. చాలు, ఇప్పుడు ఇక వెళ్ళాలి. పిల్లలు చాలా పిలుస్తూ ఉన్నారు. చాలా దుఃఖీగా ఉన్నారు. జాలి కలుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఇంటికి రావాలి. మళ్ళీ అక్కడ నుండి మీకు మీరే సుఖధామం వెళ్తారు. అక్కడ మీకు తోడుగా నేనుండను. మీ స్థితి అనుసారంగా మీ ఆత్మ వెళ్ళిపోతుంది. మేము ఆత్మీక యూనివర్సిటీలో చదువుతున్నామని పిల్లలకి మీకు నష ఉండాలి. మేము ఈశ్వరీయ విద్యార్థులము. మనుషుల నుండి దేవతలుగా, విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు చదువుతున్నాము. దీనితో మేము మినిస్ట్రీ మొత్తం పాస్ అవుతాము. ఆరోగ్యము, విద్య కూడా చదువుతాము. నడవడికను సంస్కరించుకునే జ్ఞానం కూడా చదువుతాము. హెల్త్ మినిస్టర్, ఫుడ్ మినిస్టర్, ల్యాండ్ మినిస్ట్రీ, బిల్డింగ్ మినిస్ట్రీ అన్నీ ఇందులో వచ్చేస్తాయి. ఏదైనా సభలో ప్రసంగించినప్పుడు లేక ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు మిమ్మల్ని ఆత్మగా భావించి పరంపిత పరమాత్మను స్మృతి చేయండని మాటిమాటికి చెప్పండి. ఈ స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశం అవుతాయి, మీరు పావనంగా అవుతారని చెప్పండి. మాటిమాటికి స్మృతి చేయాలి. కానీ ఇది కూడా స్వయంగా స్మృతిలో ఉన్నప్పుడు చెప్పగలరు. పిల్లలలో ఈ విషయం చాలా బలహీనంగా ఉంది. స్మృతిలో ఉండి ఇతరులకు అర్థం చేయిస్తే ప్రభావం పడుతుంది. ఆంతరికంగా సంతోషం కలుగుతుంది. మీరు ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆత్మాభిమానిగా ఉండి కొద్దిగా అర్థం చేయించిన బాణం తగులుతుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మొదట మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి.
స్వయం స్మృతి చేయకుండా ఇతరులకు చెప్తూ ఉంటే ఈ మోసం నడవజాలదు. లోపల హృదయం తప్పకుండా తింటూ ఉంటుంది. తండ్రిపై పూర్తి ప్రేమ లేకుంటే శ్రీమతాన్ని అనుసరించరు. అనంతమైన తండ్రి ఇచ్చే శిక్షణ ఇంకెవ్వరూ ఇవ్వలేరు. మధురమైన పిల్లలు, ఇప్పుడు ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోండని తండ్రి చెప్తూ ఉన్నారు. చివరికి ఇవన్నీ మర్చిపోవాల్సిందే. శాంతిధామము సుఖధామాలపై బుద్ధి లగ్నం అవుతుంది. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ తండ్రి వద్దకు వెళ్ళిపోవాలి. పతిత ఆత్మలు వెళ్ళలేవు. అది పావన ఆత్మల ఇల్లు. ఈ శరీరము పంచతత్వాలతో తయారైంది కనుక 5 తత్వాలు ఇక్కడే ఉండేందుకు లాగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆత్మ ఇలాంటి ప్రాపర్టీ తీసుకుంది కనుక శరీరంపై మమకారం ఏర్పడుతుంది. ఇప్పుడు దీనిపై మమకారం తొలగించి మన ఇంటికి వెళ్ళాలి. అక్కడైతే ఈ పంచతత్వాలు ఉండవు. సత్యయుగంలో కూడా శరీరం యోగబలంతో తయారవుతుంది. ప్రకృతి సతో ప్రధానంగా ఉంటుంది కనుక ఆకర్షించదు, దుఃఖము కలగదు. ఇవి అర్థం చేసుకోవలసిన సూక్ష్మమైన విషయాలు. ఇక్కడ పంచతత్వాల బలము ఆత్మను లాగుతాయి. అందుకే శరీరాన్ని వదిలేందుకు మనసు ఇష్టపడదు. కానీ వదిలేందుకు ఇంకా సంతోషంగా ఉండాలి. పావనంగా ఈ శరీరాన్ని వెన్న నుండి ఎంట్రుకని తీసినంత సులభంగా వదిలేస్తాము. కనుక శరీరం నుండి అన్ని వస్తువులపై మమకారం పూర్తిగా తొలగించుకోవాలి. దీనితో మనకు ఎలాంటి సంబంధము లేదు. మనం బాబా వద్దకు వెళ్తాము. ఈ ప్రపంచంలో మనకున్న బ్యాగ్ బ్యాగేజీ సర్దేసి ముందే పంపేశాము. జతలో అయితే రాలేదు. ఆత్మలే వెళ్ళాలి. శరీరాన్ని కూడా ఇక్కడే వదిలేశాము. బాబా కొత్త శరీరం సాక్షాత్కారం చేయించారు. రతనాలు వజ్రాల మెహల్ లభిస్తుంది. అటువంటి సుఖధామానికి వెళ్ళేందుకు ఎంత శ్రమ చేయాల్సి ఉంటుంది. అలిసిపోరాదు. రాత్రి పగలు చాలా సంపాదన చేయాలి. కనుక బాబా అంటారు, నిద్రను జయించే పిల్లలు ఒక్క తండ్రి తలంపు చేయండి. విచారసాగర మథనం చేయండి. డ్రామా రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకుంటే బుద్ధి ఒక్కసారిగా శీతలమైపోతుంది. మహారథులైన పిల్లలు ఎప్పుడూ చలించరు. శివబాబాని స్మృతి చేస్తే వారు సంభాలిస్తారు కూడా. తండ్రి పిల్లలైన మిమ్మల్ని దుఃఖము నుంచి విడిపించి శాంతిని దానంగా ఇస్తారు. మీరు కూడా శాంతి దానం చేయాలి. ఈ అనంతమైన మీ శాంతి అనగా యోగబలం ఇతరులను కూడా శాంతిగా చేసేస్తుంది. వీరు మనం ఇంటివారా కాదా అని వెంటనే తెలిసిపోతుంది. ఆత్మకు వెంటనే వీరు మా బాబా అని ఆకర్షణ కలుగుతుంది. నాడి కూడా చూడాల్సి ఉంటుంది. తండ్రి స్మృతిలో ఉండి ఈ ఆత్మ మన కులానికి చెందిన వారేనా అని చూడండి. తండ్రిపై ఎంత ప్రేమ ఉందో వారి ముఖం చూస్తే తెలుస్తుంది. ఆత్మ తండ్రిని చూస్తుంది. తండ్రి ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారు. తండ్రికి కూడా ఇంత చిన్న బిందువైన ఆత్మని చదివిస్తున్నానని భావిస్తారు. పోను పోను మీ స్థితి ఇలా అవుతుంది. సోదరులను చదివిస్తున్నామని భావిస్తారు. రూపం సోదరుదైన దృష్టి ఆత్మ వైపుకి వెళ్ళాలి. శరీరం వైపుకి దృష్టి ఎంత మాత్రమూ పోరాదు. ఇందులో చాలా శ్రమ ఉన్నది. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. చాలా ఉన్నతమైన చదువు. తూకం వేస్తే ఈ చదువు వైపుకే చాలా భారం తూగుతుంది. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों का नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा.
జ్ఞానరతనాలతో జోలె నింపుకొని మళ్ళీ దానం కూడా చేయాలి. ఎవరు దానం చేస్తారో వారు అందరికీ ప్రియంగా అవుతారు. వారికి అపార సంతోషం ఉంటుంది. ప్రాణదానం చేసే తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేస్తే అందరికీ శాంతిని దానం చేయాలి. స్వదర్శన చక్రం తిప్పుతూ జ్ఞానసాగర్లుగా అవ్వాలి. వరదానము: అంతఃవాహక శరీరము ద్వారా సేవ చేసే కర్మబంధనముక్త డబల్ లైట్ భవ. ఎలాగైతే సాకార స్థూల శరీరం ద్వారా ఈశ్వరీయ సేవలో బిజీగా ఉంటారో అలా దానితో పాటు మన సూక్ష్మ శరీరం ద్వారా అంతఃవాహక సేవ కూడా చేయాలి. ఎలాగైతే బ్రహ్మ ద్వారా స్థాపన యొక్క వృద్ధి జరిగిందో అలా ఇప్పుడు మీ సూక్ష్మ శరీరం ద్వారా శివశక్తి కంబైన్డ్ రూపం యొక్క సాక్షాత్కారం ద్వారా సాక్షాత్కారము మరియు సందేశము లభించే కార్యము జరగాలి. కానీ ఈ సేవ కొరకు కర్మ చేస్తూ కూడా ఏ రకమైన కర్మ బంధనం నుండి ముక్తంగా సదా డబల్ లైట్ రూపంలో ఉండండి. స్లోగన్: మననం చేయడం ద్వారా సంతోషమనే వెన్న ఏదైతే లభిస్తుందో అదే జీవితాన్ని శక్తిశాలిగా చేస్తుంది. అచ్చా. ఓం శాంతి.